దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గడిచిపోయిన కాలం అంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనల్ని కాపాడి ఈ రీతిగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రములు. నా తండ్రి, తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను మరువనని చెప్పినటువంటి దేవుడు నా తండ్రి. నీ మాటలు ఎంతో గొప్పవి నాయన. మీరెంతో గొప్ప దేవుడు నా తండ్రి. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, అయ్యా ఇదిగో అన్న ప్రేమ కన్నా, చెల్లి ప్రేమ కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి మధురాతి మధురమైన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, నీ మాటలు వినుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు అనుగ్రహింపజేయమని, నీ మాటలు వింటున్న ప్రతి మాట మా హృదయంలో పనిచేయడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము, లూకాసు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనము 14వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇవ్వవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకరులను బాప్తీసం పొంది వచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుండి బాప్తీసమిచ్చు యోహాను, ఈయన యేసు ప్రభువారి కంటే ముందుగా ఈ లోకానికి జకరియా ఎలిషబెత్ గర్భమున వారికి కుమారుడుగా అనుగ్రహించబడి, ఈ లోకానికి యేసు ప్రభువారి కంటే ముందుగా ఆయన మార్గమును సరళము చేయటానికి, ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. అయితే ఈ బాప్తీసమిచ్చు యోహాను ఆయన పుట్టుక గురించి పాత నిబంధన కాలంలో యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రవచించబడింది. 700 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వస్తాడని, ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడని ఆయన గురించి మరి దేవుని వాక్ అనేది రాయటం జరిగింది. ఆయన వాక్యము మరి యాజకులు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు వాక్యము యోహాను దగ్గరికి వచ్చిందని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. 2వ వచనంలో చూస్తే ఇక్కడ అని అంటాడు, జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చాను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందవల్లని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఈయన ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, బాప్తిసమిచ్చు యోహాను
మార్గము సరళం చేయటువంటి ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభువారు గురించి కాదు కానీ బాప్తిస్మిచ్చి యోహాను మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన బాప్తిసం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. బాప్తిసం అంటే ఏంటంటే చాలామంది ఈ రోజున బాప్తిసం ఎలా తీసుకుంటున్నారు అంటే మారు మనసు లేకుండా కూడా బాప్తిసం పొందుకుంటున్నారు. నేను కూడా బాప్తిసం పొందుకుంటే చాలు, నేను పరలోకం వెళతానని తెలుసుకొని మందు తాగేవాడు, ఏమండి వ్యభిచారం చేసేవాడు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా మేము బాప్తిసం తీసుకుంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్తామని వారు బాప్తిసం పొందుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది, పాపక్షమాపణ నిమిత్తము ఎవరైతే బాప్తిసం పొందుతారో, పాపక్షమాపణ నిమిత్తం ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, పశ్చాత్తాపం ఎవరికైతే, మారు మనసు అనగా అర్థం ఏంటంటే పశ్చాత్తాపం ఎవరైతే పొందుకుంటారో వారు, అంటే వారి పాపాలకి ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారు క్షమించబడి పరలోక రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ యోహాను మరి ఆయన ఎందుకు పాపక్షమాపణ నిమిత్తము అందరూ కూడా మరి బాప్తిసం తీసుకోవాలని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అనేకులు మేము అబ్రహాము కుమారులము, అబ్రహాము బిడ్డలము, మేము మొదటి నుండి దేవుని బిడ్డలమే, మేము దేవుణ్ణి ఎరిగిన వారమే, ఇక మాకు బాప్తిసం అవసరం లేదు, మేము దేవుని బిడ్డలమే, మేము అబ్రహాము సంతానమే అని చాలామంది గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం ఏముంటుందంటే దేవుడు తలుచుకుంటే రాళ్ల వల్ల కూడా అబ్రహాముకి పిల్లలు ఇవ్వగలడంట. అంటే దీని అర్థం ఏంటంటే రాతి గుండెలను సహితం మార్చి మరి మాంసపు గుండెతో దేవుడు నింపుతాడని ఈ మాటలకు ఉన్న అర్థాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే మారు మనసు లేనివారు అబ్రహాము బిడ్డలైనప్పటికీ కూడా వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు పాస్టర్ గారులు కుమారులైనా, లేకపోతే డాక్టర్ గారులు పిల్లలైనా, లేకపోతే ఇంకే ఎవరి కుమారులైనా, ఎవరి బిడ్డలైనా, ఎవరి వారైనా సరే మారు మనసు లేకపోతే, పాపక్షమాపణ పొందుకోకపోతే, మారు మనసు వాళ్ళ జీవితంలో రాకపోతే గనక వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మారు మనసు లేనివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. అందుకనే మరి ఇక్కడ మారు మనసు పొందినవాడు మంచి ఫలాలు ఫలిస్తాడని, మారు మనసు లేనివాడు మంచి ఫలాలు ఫలించడని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే కనుక 15వ అధ్యాయంలో ఒక మాట క్లియర్గా ఒక మాట చెబుతున్నారు ఆయన. చూడండి, 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు అక్కర్లేనటువంటి వారు 99 మంది నీతిమంతులు ఉన్నా కూడా మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుడు పరలోక రాజ్యంలో సంతోషం కలిగిద్దంట. ఇప్పుడు పరలోక రాజ్యంలో సంతోషం కలగాలంటే నీకున్న ఆస్తిని బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలగదు, నీకున్నటువంటి అందాన్ని బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలగదు, నీకున్నటువంటి నీతిని బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలగదు, నీకున్నటువంటి యథార్థతను బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలగదు, నువ్వు చేసే ధర్మకార్యాలను బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలగదు. మరి దేన్ని బట్టి పరలోక రాజ్యంలో సంతోషం కలిగిద్దంటే నీవు మారు మనసు పొందుకుంటే సంతోషం కలిగిద్ది. పాపక్షమాపణ నిమిత్తం, ఏమండి, ఈ బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి యొర్దాను నది ప్రాంతమంతా కూడా తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయంలో బాప్తిసం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండి ఆయన కేకలు వేస్తూ చెబుతూ ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు, అనేక జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. చూడండి, ఆయన
ఆ జనసమూహములలో వచ్చినటువంటి వారు సుంకరులు ఉన్నారు, అలాగే అనేక రకాల వ్యాపారస్తులు ఉన్నారు, అనేక రకాల మరి రక్షక భటులు ఉన్నారు, అనేక పనులు చేసుకునేవారు జనసమూహములు జనులు ఉన్నారని అక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నాడు. అందుకనే 99 మంది నీతిమంతుల విషయంలో సంతోషం లేదు, కానీ ఒక్క పాపి మారటం అనేది దేవుని దృష్టిలో సంతోషం కలిగించిద్దని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ మార్పు లేనటువంటి, ఈ మారు మనస్సు లేనటువంటి క్రైస్తవ బిడ్డలుగా నటిస్తున్నటువంటి వారిని, దేవుని బిడ్డలను చెప్పుకొని నటిస్తున్నటువంటి వారిని ఇక్కడ యోహాను ఏమని పిలుస్తున్నాడంటే సర్ప సంతానమా అంటున్నాడు. సర్ప సంతానమా అంటున్నాడు. దేవుని ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన అంటాడు, అనేక మంది తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహంను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని ఆయన క్లియర్గా అడుగుతూ ఉన్నాడు. బాప్తిసం పొందుకోవటం అంటే ఏదో పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటున్నారు ఈ రోజున చాలామంది. నాకు పెళ్ళి అవ్వట్లేదండి, మరి అబ్బాయి మారు మనసు పొందుతుంటేనే, బాప్తిసం పొందుకుంటేనే మేము పిల్లని ఇస్తామండి అంటే, పిల్లకి బాప్తిసం ఇస్తున్నారు, పెళ్లి కొడుకు బాప్తిసం ఇస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కోసం బాప్తిసం ఇస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో మారు మనసు లేదు, కానీ పెళ్లి కోసం వారు బాప్తిసాన్ని ఇస్తున్నారు. ఈరోజు చావు కోసం చచ్చిపోతున్నటువంటి వారికి చూడండి, మేము చనిపోతున్నామేక మాకు పరలోకం కావాలని చెప్పేసి వారు బాప్తిసం పొందుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాగ సర్టిఫికెట్ల కోసం మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకునేవారు ఉన్నారు. ఇలాగ అనేక రకాలుగా ఉన్నారని చెప్పేసి యోహాను అంటున్నాడు, మారు మనసు కావాలి, పాపక్షమాపణ పొందుకోవాలి అంటున్నాడు. అదే మాటని పేతురు గారు కూడా అంటున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదివితే, మీరు పాపక్షమాపణ, మీరు మారు మనసు పొందాలంటే పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందుకుంటే మీకు బాప్తిసం ఇవ్వబడుతుంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారని చెబుతున్నాడు. లేని ఎడల మీ మొదటన చెట్లు మొదటన గొడ్డలి ఉంచబడి ఉంది, అది నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టుని నరికి అగ్నిలో పడేస్తారంట. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు, మంచి ఫలములు ఫలించని చెట్టు అంటే ఏంటంటే, భూమి మీద పుట్టిన నరుడు ఎవడు కూడా మంచివాడు కాడు. భూమి మీద పుట్టిన నరుడు హృదయము మంచిది కాదు. నరుని హృదయము బాల్యము నుండే చెడ్డదని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. ఆదికాండంలో ఈ మాటలు చాలా చక్కగా మనం చూడవచ్చు. ఆదికాండం 6:5 చూసినా కానీ, 8వ అధ్యాయం 21వ వచనంలో చూసినా కానీ, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 14:2-3 చదివినా కానీ, కీర్తనలు 51:5 చదివినా కానీ, ఇలాగా మనం చూస్తే నరుని హృదయము పాడైపోయిందంట బాల్యం నుండి. ఈ పాడైపోయిన హృదయానికి కావాల్సింది ఏంటంటే, డబ్బు వల్ల ఈ హృదయం మార్చబడదు. ఏమండి, ఆస్తుల వల్ల ఈ హృదయం మార్చబడదు. ఏమండి, అనేకమైనటువంటి పుణ్యస్నానాల వల్ల ఈ హృదయం మార్చబడదు. మరి దేనివల్ల మార్చబడింది ఈ హృదయం అంటే, మనం పశ్చాత్తాపడటం వల్ల, మనం దేవుణ్ణి అంగీకరించడం వల్ల, యేసు ప్రభువారిని సొంత రక్షకుడుగా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తామో, అప్పుడు మన హృదయంలో నుండి సంతోషం అనేది బయటకు వస్తుంది. పాపం అనేది క్షమించబడుతుంది. పాపంని, నరుని హృదయం పాడైపోయింది, చెడిపోయింది అంటున్నాడు. ఇక్కడ జనులు అడుగుతున్నారు, అయ్యా మరి మేమేం చేయాలి, బాప్తిసం పొందుకోవాలంటే మేమేం చేయాలంటే, ఆయన అంటున్నాడు కదా, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీని మీరు లేనివాడికి దయచేయండి అని చెప్పాడు. మీకు ఆహారం సమృద్ధిగా ఉంటే లేనివాడికి కొంత ఆహారం పెట్టమని చెబుతున్నాడు. అయ్యా మరి మేమేం చేయాలి అని సుంకర్లు అడిగితే, మీరు వడ్డీని నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ మాకండి అని చెప్పాడు. అంటే
వారి స్వభావాన్ని మార్చుకోవాలని చెబుతున్నాడు దేవుడు. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా చెబుతున్న మాటలు ఏంటంటే, మీరు మీ స్వభావాన్ని మార్చుకోవాలి, మీ మనసును మార్చుకోవాలి. 99 మంది నీతిమంతుల విషయం కంటే మారు మనసు కలిగిన ఒక పాపి విషయంలో నేను సంతోషపడతానని చెబుతున్నాడు. ఏమండి, ఎంత గొప్ప విషయం అండి. కానీ ఈ రోజున 99 మంది నీతిమంతులే మనకు కనపడుతున్నారు, కానీ మారు మనసు పొందుకున్న వాళ్ళు లేరు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీ నీతి మురికి గుడ్డ వలె ఉందని చెబుతున్నాడు యెషయా గ్రంథంలో 64లో. మీ నీతి మురికి గుడ్డ వలె ఉందని చెబుతున్నాడు. ఎందుకంటే మానవుడు చేసే ధర్మకార్యాలు కానీ, మానవుడు చేసే మేలులు కానీ, మానవుడు చేసే ప్రతిదీ కూడా వాడు పాపంతో ఉండి చేస్తున్నాడు. కాబట్టి వాడు చేసిన ఏ మేలైనా కూడా అది దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉందని చెబుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, నీవు మారు మనసు పొందుకొని ఏ నీతి కార్యం చేసినా కూడా అది దేవుని దృష్టికి విలువ కలిగిందిగా ఉంటుందని దేవుని వాక్యం చెబుతుంది. మారు మనసు లేని వారు బోల్డ్ మంది. ఈ రోజున మనం ఎంతమందిని చూడొచ్చో మారు మనసు లేని వారిని. ఏమండి, నేను రీసెంట్గా ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయల వ్యక్తి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ కూరగాయల షాప్ అయినా మరి ఆయనకి మారు మనసు పొందుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ బాప్తిసం అయితే పొందుకున్నాడు. ఒక క్రైస్తవుడిగా పిలువబడుతూ ఉన్నాడు. క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి ఆయన చూడండి, కూరగాయలన్నీ కూడా ఓవర్ రేటుకి అమ్ముతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి రేట్లు అమ్ముతున్నాడు. ఏమండి, ఒక అన్యులు అమ్మేదానికంటే ఎక్కువ రేటే అమ్ముతున్నాడు. ఇంకా ఆయన ప్రేమించినట్లు ఎలాగ ఇతరులను ప్రేమించగలుగుతున్నాడు ఆయన? ఏమండి, చూడండి, మారు మనసు అనేది ఆయన క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన చేసే పనులన్నిటిలో మోసమే కనపడుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి మారు మనసు లేకుండా బాప్తిసం పొందుకోవటం వల్ల అది అసత్యమైనటువంటి బాప్తిసమే, అసత్యమైనటువంటి పశ్చాత్తాపమే. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం అనేది హృదయంలో నుండి రాలేదు, బయట నుండి వచ్చింది ప్రేమ దేవుని బిడ్డలారా. కొంతమంది ఏడుస్తారు, కన్నీళ్లు పెడతారు, పశ్చాత్తాపడతారు, కానీ వాళ్ళ హృదయంలో నుండి అది రాదు మార్పు. వాళ్ళ కన్నీళ్ళు అంటే బాహ్యపరంగానే వాళ్ళకి మార్పు వస్తుంది తప్ప లోపల నుండి మార్పు అనేది కనపడదు. నీతిమంతుల్లాగే కనపడతారు, నీతిమంతుల్లాగే ఉంటారు, కానీ వారు దేవునికి అక్కర్లేదంట, వారికి మారు మనసే అక్కర్లేదంట. మేమే నీతిమంతులం అని చెప్పుకుంటారంట వాళ్ళు, మేమే పరిశుద్ధులం అని చెప్పుకుంటారంట. మేము ఏ తప్పు చేయలేదు కదా, మేము ధర్మకార్యాలు చేస్తున్నాం కదా, మేము పేదవారిని ఆదరిస్తున్నాం కదా, లేని వారికి పెడుతున్నాం కదా, ఉన్న సొమ్ములో నుండి దానం చేస్తున్నాం కదా అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పాపంతో ఉండి నీ బాల్యము నుండే నీ హృదయం పాడైపోయింది, చెడ్డవాడు అని దావీదు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టి ఉన్నా, నాకు తల్లి నన్ను పాపములో కన్నదని చెబుతున్నాడు. పాపంలోనే నేను పుట్టానని చెబుతున్నాడు. అంటే మారు మనసు లేనివాడిగా నేను పుట్టాను, నా మనస్సు పాడైపోయింది చిన్నతనం నుండే, కానీ నేను మారు మనసు పొందుకోవడానికి ఒక అవకాశం దేవుడిచ్చాడు. అందుకని దేవుడు సంతోషపడి దేనికోసం తెలుసా? నువ్వు మంచి మంచి మేడలు కట్టుకోవడం వల్ల ఆయన సంతోషపడడు, మంచి అందమైనటువంటి ఏసీ హాళ్ళు కట్టుకోవడం వల్ల సంతోషపడడు, నువ్వు అందమైన తోటలు కొనుక్కోవడం వల్ల ఆశపడడు, లేకపోతే ఏదో నువ్వు గొప్పగా ఈ లోకంలో అందరికంటే గొప్పగా బతకటం వల్ల దేవుడు సంతోషపడడు. కానీ నీ హృదయం మారితే ఆయన సంతోషపడతాడు, నీ మనసు మారితే ఆయన సంతోషపడతాడు. అలా మారాలి అంటే మనం దేవుని దగ్గర బాహ్యమైనటువంటి ఈ బాప్తిసం పొందుకోవటం కంటే మనసులో ఆ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం శక్తి నింపబడాలంటే మన పాపాలు పశ్చాత్తాపంతో మనం ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మన పాపాలను మనం కడిగి వేసుకుంటాం, పరిశుద్ధులం అవుతాం. చూడండి, యోధా ఇస్కరియోతు యోధాని మీరు చూడండి.
దేవుని వెంబడించాడు, యేసు ప్రభు వారిని ఫాలో అయ్యాడు, ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు. కానీ ఆయన విశ్వసించలేదు. ఆయన 30 వెండి నాణాలకి యేసు ప్రభు వారిని అప్పగించేశాడు. డబ్బు కోసం చూసుకున్నాడు, డబ్బు సంచి కావాలనుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. యేసు ప్రభువుని అప్పగించిన తర్వాత, అయ్యో నేను తప్పు చేశాను, ఒక నీతిమంతుని అప్పగించాను అని చెప్పేసి ఆ కాయిన్స్ పడేసి వచ్చాడేమో కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయన మనస్సు మట్టికి మారలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? హృదయం మారలేదు. అయ్యో నేను నీతిమంతుని పట్టించానే అని పశ్చాత్తాపడ్డాడు తప్ప నేను పాపిని అని గుర్తెరగలేకపోయాడు. ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అయ్యో నేను పాపం, అయ్యో పాపం వాళ్ళని నేను కొట్టానే, అయ్యో పాపం నేను వాళ్ళు తిట్టానే, అయ్యో పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టానే అని చెప్పేసి బాధపడుతున్నారు, నీతిగా మారటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ మనస్సు దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు పాపం చేశానని. ఆదమ్మ వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు పాపం చేశానని ఒప్పుకోలేదు దేవుడి దగ్గర, పాపం చేశామని ఒప్పుకోలేదు. కానీ ఇదిగో వీడే పాపం చేశాడని ఒకడి మీద ఒకటి నింద పెట్టుకున్నారు. అందుకని దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ మనస్సు మార్చుకోవడం దేవుడికి ఇష్టం. 99 మంది నీతిమంతుల విషయం కంటే నేను ఒక పాపి విషయమై నేను సంతోషపడతాను అంటున్నాడు. మార్పు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి. ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారంటే, దేవుని సంధికి పోతున్నారు. ఏమండి, వ్యాపారం చేసేవారు కానీ, వడ్డీ వ్యాపారం చేసేవారు కానీ, రక్షక భటులు కానీ, ఏమండి లంచాలు పుచ్చుకోవటం కానీ, ఏమండి ఇతరులను మోసం చేయటం కానీ ఏదీ మానేయలేదు. వాళ్ళ స్వభావం ఏదీ మారలేదు. కానీ పేరుకు మాత్రమే మేము క్రైస్తవులం, దేవుని బిడ్డలం అని చెబుతున్నారు. బాప్తిసం పొందుకుంటేనే, దేవుని సన్నిధికి ఆదివారం వెళితేనే, బాప్తిసం పొందుకొని దేవుని సన్నిధిలో ఉంటేనే మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, మనస్సు మారకుండా పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు సర్ప సంతానం, మార్పు లేని వాళ్ళు, మారు మనసు లేనివారు, మీరు సర్ప సంతానంగా ఉన్నారు. కాబట్టి సర్ప సంతానమా, మీరు మార్పు పొందాలి అంటున్నాడు. మీ స్వభావం మారాలంటున్నాడు, మీ ప్రవర్తన మారాలంటున్నాడు. మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోమాకండి అని చెబుతున్నాడు. మీ జీతాలతో మీరు సంతృప్తి పడండి అంటున్నాడు. ఈ రోజున జీతాలతో ఎవరు సంతృప్తి పడుతున్నారు? ఉన్నదాంట్లో ఎవరు సంతోషంగా ఉంటున్నారు? ఏమండి, కోట్లు కావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా, లక్షలు కావాలని కోరుకుంటున్నారు. ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒకటి సంపాదించాలని ఉదయం లేచిన దగ్గర నుండి పరిగెడుతున్నారు. కానీ వివేకం కలిగి దేవుని వెతికేవారు ఎవరున్నారు? వివేకం కలిగి దేవుని తట్టు తిరిగి నా మనసు మార్చుకోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే నీ మనసు మారటం దేవుడికి ఇష్టం. మారిన మనస్సు ద్వారా నువ్వు జీవించగలిగితే నీ చుట్టూ ఉన్నవారు కూడా మారతారు. నీ స్వభావాన్ని బట్టి, నీ మారిన ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి అనేకులు మార్చబడతారు. వాళ్ళ చెడ్డతనం కూడా తెలుసుకుంటారు, వారి పాపం కూడా తెలుసుకుంటారు. వాళ్ళ పాపాన్ని కూడా వాళ్ళు ఎరిగి వాళ్ళ హృదయాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. అందుకనే అబ్రహాం పిల్లలని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీరు అబ్రహాం పిల్లలు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన మీరు పరలోక రాజ్యానికి చేరరు. మీకు ఒక గర్వం ఉంది, అబ్రహాం పిల్లలైన మేము పరలోక రాజ్యానికి పోతామని, మేమే పరిశుద్ధులమని మీరు చెప్పుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, మేము పాపం చేయలేదని మేము చెప్పుకునే ఎడల మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటున్నాం, మమ్మల్ని మేమే అపవిత్రులుగా చేసుకుంటున్నాం. కాబట్టి ఆ అపవిత్రతలో నుండి బయటికి రావాలంటే, అపవిత్రతలో నుండి మనం తొలగిపోవాలంటే, సమస్త దుర్నీతి నుండి మనం బయటికి రావాలంటే దేవుడు
ఆయన దేవుడని, మనం ఆయన నమ్మదగిన వాడని, ఆయన నీతిమంతుడని మనం ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించగలిగి మనం ప్రభువుని అంగీకరించగలుగుతామో అప్పుడు మన జీవితంలో పాపక్షమాపణ పొందుకుంటాం. యోధలాగా జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడటం కాదు, కానీ హృదయాన్ని మార్చుకొని ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడితే ఎంతమంది దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజున ఎక్కువ అబద్ధాలు ఆడేది దేవుని బిడ్డలే. మాట ఇస్తారు, తప్పుతారు. ఏమండి, మాటకు లోబడే తత్వం ఉండదు. అబద్ధాలు నేర్చుకున్నారు. అబద్ధాలకు జనకుడే సాతానుగాడు. అలాగనే సర్ప సంతానమా అంటే సాతానుగాడు. ఈ అబద్ధం ఆడే వాళ్ళందరూ కూడా సర్ప సంతానమే. మారు మనసు లేని వారందరూ సర్ప సంతానమే. వీళ్ళందరూ నరకబడి అగ్నిలో వేయబడతారని చెప్తున్న వాక్యం. ఏమండి, ఉగ్రతలో ఉన్నామని చెబుతున్నాను. రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడంటే యేసు ప్రభు వారే మనకు బుద్ధి చెప్పిన వాడు. మనం బుద్ధి చెప్పేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ ఉంది. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులం అవ్వగలుగుతాం. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేర్చబడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి భయం లేదండి. ఈ రోజున భయం లేదు. మారు మనసు పొందుకున్నామని చెబుతున్నారు, కానీ దానికి తగిన ఫలాన్ని ఫలించలేకపోతున్నారు. దాని స్వభావాన్ని చూపించలేకపోతున్నారు. ఒక చెట్టు తన స్వభావాన్ని ఎలాగ చూపించింది? దాని ఫలాలను బట్టి చూపించింది. ఒక జామ చెట్టును మనం చూసామంటే జామకాయలు తినడానికి ఉపయోగకరంగా ఉంటే చూసారా, ఆ జామకాయలను మనం చూసినప్పుడు ఆ జామకాయలు తినడానికి తన స్వభావాన్ని మనకు కాయల ద్వారా చూపిస్తూ ఉంది. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించిందంట, చెడు చెట్టు చెడు ఫలములను ఫలించింది. మంచి ఫలములు అందరూ తినడానికి ఇష్టపడతారు, కానీ చెడు ఫలములు ఎవరు తినడానికి ఇష్టపడరు. కాబట్టి మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక పాపి మారటం, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా అని నిన్ను హృదయమందు నేను విశ్వసిస్తున్నానయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నువ్వు మృతుల్లో నుండి తిరిగి లేచావయ్యా, నన్ను కూడా ఆ రీతిగా లేపుతావయ్యా అని ఎవరైతే తన హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే యోహన్ సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడని దేవుని వాక్యం చెబుతుంది. ఒకడు నశించిపోకుండా నిత్య జీవం పొందుకోవాలంటే, ఒకడు నశించిపోకుండా నిత్య రాజ్యానికి చేర్చబడాలంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి గమనించాలి. ఆయన ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో గమనించాలి. తన కుమారుణ్ణి పంపించాడంట నువ్వు నశించిపోకూడదని, కానీ నువ్వు ఆయన విశ్వసించలేకపోతున్నావు. ఈ రోజున డబ్బును నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. ఏమండి, నీ ఇరుగు పొరుగు వారిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. కానీ ఇవేవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు. డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. మరి ఈ లోకంలో ఉన్న అధికారం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. కానీ ఎవరు నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తారంటే, ఎవరు నిన్ను నిత్య రాజ్యంలో ఉంచుతారంటే, ఎవరు నిన్ను నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉంచగలుగుతారంటే, ఎవరి ద్వారా మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో నెమ్మది పొందుకుంటావంటే అది యేసుక్రీస్తు వారి ద్వారానే. ఆయన అంగీకరిస్తేనే మట్టికి. నువ్వు ఎన్ని కోట్లు పడగెత్తినా ఒక రోజున వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాక నీ స్థితి ఏంటి? వెళ్ళాక నరకబడిన తర్వాత, చనిపోయిన తర్వాత నీ స్థితి ఏంటి అంటే నరకాగ్నిలో కాల్చబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఒకటే, నీ నుండి నా నుండి కోరుకునేది మారు మనసు పొందుకోవాలి. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను 3 లోకస్వార్త 3 చెబుతున్న మాటలు చూసారా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడని అడిగినప్పుడు వాళ్ళు బాప్తిస్మం పొందుకోవటానికి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా మేమేం చేయాలయ్యా అని అడిగారు.
చూడండి, ఎంతోమంది బైబిల్లో అయ్యా మరి మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ యేసు ప్రభు వారిని అంగీకరించాలంటే మేమేం చేయాలని అడిగారు చాలామంది. ఈ రోజున అడగటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు సొంతగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎలా పడితే అలా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు, కానీ మారు మనసు లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అందుకనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే, మాకు అక్కర్లేదు నీతిమంతులు అంటారు కదా, మాకు అక్కర్లేదు మేము నీతిమంతులం అని అనుకుంటున్నటువంటి వారిని దేవుడు మురికి గుడ్డ వలె చూస్తున్నాడు. మురికి గుడ్డలాగా చూస్తున్నాడు వాళ్ళ నీతి క్రియలని. కానీ నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభువా, నా హృదయంలో నేను నమ్ముతున్నాను ప్రభువా అన్న వారిని ఆయన హక్కును చేసుకొని తన కుమారుడిగా తన పిల్లలుగా చేసుకుంటున్నాడు. వాళ్ళకి దేవుని రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సర్ప సంతానంగానే ఉండిపోతావా, మోసం చేసేవాడిగానే మిగిలిపోతావా, ఇంకా ఎంత కాలం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళినా, మరి ఉపవాసాలుండి ప్రార్థన చేసినా, దేవుని మాటలు విన్నా కూడా ఇంకా నీకు నీ జీవితంలో మారు మనసు రాకపోతే నువ్వు సర్ప సంతానం అని ఇంకెవరు నిన్ను మార్చలేరు. కాబట్టి చూడండి, ఇక్కడ జనులు కానీ, సుంకర్లు కానీ, సైనికులు కానీ వీళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు. బాహ్య సంబంధమైనటువంటి బాప్తిసం పొందుకున్నారు. కానీ ఆత్మ సంబంధమైన బాప్తిసం యేసు ప్రభు వారు ఇచ్చారు. అది పరిశుద్ధాత్మలో వారికి బాప్తిసం ఇచ్చారు. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు వచ్చిందట ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవుడు ఉండాలంటే మారు మనసు మనకు కావాలి. చెడ్డ హృదయం ఉంటే అందులో దేవుడు నివసించలేడు. కాబట్టి మంచి హృదయంతో దేవుని సమీపిద్దాం. ఇకనైనా ఈ రోజు నుండి అయినా నీ స్వభావాన్ని మార్చుకోవడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి, దేవుని పోలికలోకి నువ్వు మారటానికి ప్రయత్నం చేస్తావని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను మారు మనసులోకి నడిపించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రము తండ్రి. ఇంతవరకు నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ఈ మాటలు నావి కాదయ్యా, నీవే. బాప్తిస్మిచ్చి యోహాను అయ్యా ఇదిగో యోర్దాను నది ప్రాంతం అంతటి కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజున సేవకులు ఎవరైనా సర్పసంతానమా అంటే ఒక మాట అంటేనే బయటికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. ఒక మాట గద్దిస్తేనే ఇదిగోనైనా దూరం అయిపోతున్నారు దేవుని సన్నిధి నుండి. ఈ సంఘం కాబట్టి ఆ సంఘం, ఆ సంఘం కాబట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. కానీ తండ్రి, మారు మనసు లేనివారు ఎంతమంది ఉన్నా కూడా వారిని బట్టి నేను సంతోషపడలేదు. కానీ పాపి మారటం నీకు సంతోషం అని చెబుతున్నాం. మేమందరం పాపులమే నా తండ్రి, మేమందరం పాప జీవితంలో ఉన్నవారమే ప్రభువా. మాలో ఏ నీతి కార్యము లేదు, మేము శుద్ధులం కాదు ప్రభువా. అయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమను బట్టి, మీ రక్తమును బట్టి, మీరు కార్చిన ఆ రక్తమును బట్టి నాయన మేము క్షమించబడ్డాం, పవిత్రపరచబడ్డాం ప్రభువా. నీకు వందనాలు. కాబట్టి నాయన అనేకులు ఇంకా తెలియని వారు ఉన్నారు ప్రభువా. వారిని మీరు మారు మనసులోకి నడిపించుకొని దేవుని రాజ్యాన్ని వారికి మీరు అనుగ్రహింపజేయమని కోరుకుంటూ, ఈ మాటలు విన్నవారు నాయన వారు వదిలిపెట్టక వారి హృదయమందు విశ్వసించి వారు మార్చుకునే భాగ్యాన్ని మీరు వారికి అనుగ్రహింపజేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకో మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన మనలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ వర్తమానం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని మేము నమ్ముతూ దేవుడి ఇటు మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక.